అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ టు ఉమాస్ క్యూట్ హోమ్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకొచ్చేసానండి. అదేంటంటే మన అమావాస్య అనగానే పితృదోషాలు, అలాగే పితృదర్పణాలు, అలాగే పిండ ప్రదానాలని చేస్తూ ఉంటాము. కానీ ఈ వచ్చే చొల్లంగి అమావాస్య రోజు అంటే పుష్య అమావాస్య రోజు మనం ముఖ్యంగా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి, కుటుంబం అంతా కూడా ఆరోగ్యంగా ఎల్లప్పుడూ సంతోషంగా సిరి సంపదలతో ఉండడానికి ఒక ప్రత్యేకమైన దీప పరిహారాన్ని అయితే మనకు పురాణాలు తెలియజేస్తున్నాయండి. ఆ విషయాన్నే ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను. ఎందుకంటే అందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటేనే మనకి అది లక్ష్మీ కటాక్షంతో సమానం. అందుకని ఈరోజు ఆ వీడియో షేర్ చేయబోతున్నాను. అందుకని మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన వెంటనే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనకి పుష్యమాసంలో ఆఖరి రోజు వచ్చే అమావాస్యనే మనం చొల్లంగి అమావాస్య అంటాము. ఈ చొల్లంగి అమావాస్య మనకి 9/2/2024 శుక్రవారం రోజు వచ్చిందండి. ముందుగా దీపానికి మనకి ఏంటి కావాలంటే పంచదార కావాలండి. పంచదారని ఒక 3 స్పూన్ల వరకు మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకుంటే మనకి ఈజీగా కరుగుతుంది. అందుకని నేను ఇక్కడ పౌడర్ చేస్తున్నాను. ఈ విధంగా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, వెండి ప్లేట్ కానీ తీసుకొని చక్కగా ఒక 5 చోట్ల బొట్లు, గంధం కుంకుమ బొట్లు అనేవి పెట్టుకోండి. 3 కానీ, 5 కానీ, 9 కానీ, 11 కానీ ఈ సంఖ్యలో మనం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా బొట్లు. అందుకని నేను ఈ విధంగా చక్కగా చందనం పెట్టి కుంకుమతో బొట్లు పెడుతున్నాను. మన అమావాస్య అంటే ఏం చేస్తామండి, ముందుగా పితృదేవతలకి పూజలు అనేవి చేస్తూ ఉంటాము. కానీ ఈ చొల్లంగి అమావాస్యకి చాలా ప్రత్యేకత ఉందండి. అది నేను ఈ పూజా విధానాన్ని చూపిస్తూ మీకు నేను విషయాలు అనేవి షేర్ చేస్తాను. దీనికి నేను 1 కప్పు బియ్యపిండి అనేది తీసుకుంటున్నానండి. 1 కప్పు మనకి ఇది తడిపిండి అయినా పర్వాలేదు, లేదంటే పొడిపిండి అయినా మనకి పర్వాలేదు అనమాట. ఈ విధంగా బియ్యపిండి తీసుకొని ఇందులోకి నేను చక్కెర అనేది వేస్తానండి. ఇందాక పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చక్కెరని మనం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సరిపడా ఆ తీపికి సరిపడా చక్కెర పౌడర్ అనేది యాడ్ చేసుకొని ఇందులోకి మనం ఇంకొకటి కూడా వేసుకోవాలండి, యాలకుల పొడి. నార్మల్గా అయితే మనం పిండి దీపారాధనకి ఏం చేస్తాం, కొంచెం ఆవు నెయ్యి కూడా వేసి పాలతో కానీ, నీటితో కానీ, లేదంటే అరటిపండు వేసి మనం మెత్తగా చేసి దాన్ని పిండి ప్రమిదలా చేసి వెలిగిస్తాము. కానీ ఈ ప్రత్యేకమైన దీపానికి మనం పిండి ప్రమిద చేయమండి. ఈ విధంగా మనం అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా, ఇదిగోండి ఇలాచీ పౌడర్ కూడా వేసేస్తున్నాను. వేసి వీటినన్నింటినీ చక్కగా కలుపుకోవాలి. కలుపుకొని నేను చూపించిన విధంగా ఒక పోగులాగా తయారు చేసి మధ్యలో ఒక హోల్లా పెట్టాలన్నమాట. అందులోకి మనం ఆవు నెయ్యి, పువ్వొత్తులు వేసి వెలిగిస్తామన్నమాట. అయితే ఇక చొల్లంగి అమావాస్య రోజు శ్రీ మహావిష్ణువు వైద్య నారాయణుడిగా, వీర రాఘవునిగా ఆవిర్భవించిన రోజైనండి ఈ చొల్లంగి అమావాస్య. మనం ఎంత భక్తి శ్రద్ధలతో ఆ మహావిష్ణు పూజిస్తామో మనకి అంతటి చక్కటి ఫలితాలు అయితే మనకు వస్తాయి. ఈ అమావాస్యకి రోగహరణ శక్తి కూడా ఉందని పెద్దలు చెప్తున్నారండి. అలా ఎవరైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఈ యొక్క పిండి దీపాన్ని తప్పకుండా వెలిగించండి. అలాగే కుటుంబంలోని వాళ్ళ అందరూ ఆరోగ్యంగా ఉండడానికి తప్పకుండా ఈ విధంగా అనేది స్వామికి మనం నివేదన చేయాలి. అయితే ఈ పిండి దీపారాధన వెనుక ఒక స్థల పురాణ కథ కూడా ఉందండి. స్థల పురాణం ప్రకారం తై అమావాస్య, తై అంటే తమిళ మాసం అనమాట. అది అంటే సంక్రాంతి తర్వాత వచ్చే అమావాస్య అంటే పుష్య అమావాస్య రోజున శాలిహోత్రుడు మహర్షి తపస్సుకు మెచ్చిన శ్రీమన్నారాయణుడు ముసలివాడి వేషంలో వచ్చి మహర్షి పెట్టిన ఈ విధమైన బియ్య పిండిని ఆహారంగా స్వీకరించి ఆయన వేసిన ఆయనే స్వయంగా నేస్తాడటండి. అతను నేసిన 3 గజముల వస్త్రములు ధరించి ఆ రాత్రి అంటాడట అతనితో, ఆయన శ్రీమన్నారాయణుడు, నేను ఇంట్లోనే ఉంటాను, నాకు పడుకోవడానికి చోటు చూపించు అని చెప్తాడటండి. అయితే శాలిహోత్రుడు చూపించిన గదిలో రాత్రికి అనేది స్వామివారు నిద్రిస్తారట అనమాట. అయితే మరుసటి రోజు శాలిహోత్ర మహర్షి నిత్య పూజ కార్యక్రమాలన్నీ ముగించుకొని ఏంటి ఇంకా ఈ ముసలివాడు ఇంకా లెగలేదని చెప్పేసి వెళ్ళి చూస్తాడట. చూడగానే అక్కడ శేషశయనంలో పవళించి లక్ష్మీదేవితో, నాభి కమలంలో బ్రహ్మదేవుడితో సహా నారాయణ విగ్రహం కనిపిస్తుందటండి. ఆ తర్వాత విష్ణుమూర్తి ప్రత్యక్షమై అతన్ని ఏం వరం కావాలో కోరుకోమని మహర్షిని అడగగా
మహర్షి చెప్తాడట, నాకు మోక్షం కావాలి అని కోరుకుంటూనే ఇక్కడికి వచ్చి దర్శించుకునే నీ భక్తులకు ఆరోగ్యాన్ని కలిగిస్తూ శ్రీ వైద్య రాఘవుడిగా ఉండి వారి కోరికలను పూర్తి చేసి వారికి ప్రశాంతమైన జీవితాన్ని ఇచ్చి పోగొట్టుకున్న సంపదల్ని తిరిగి పొందేలా చేయమని, ఎటువంటి కష్టాలైనా తొలగించి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అందించాలని కోరుకుంటాడటండి. నేను ఇక్కడ మీకు పక్కన పిక్స్ యాడ్ చేస్తూ ఉంటాను, అక్కడ దేవాలయంవి అలాగే ఆ స్వామి యొక్క పిక్ చూడండి. ఇక శ్రీ రాఘవ స్వామి వారిని దర్శించి మనం ఉప్పు మిరియాలు సమర్పించడం వల్ల కూడా వివిధ రకాల వ్యాధులు అనేవి, ముఖ్యంగా చర్మ వ్యాధులు అనేవి నయమవుతాయని, చేపట్టిన కార్యాలు కూడా విజయవంతం అవుతాయని చెప్తారండి. అయితే ఈ దీపాన్ని ఎప్పుడు వెలిగించాలి అంటే మనం పూజ గదిలోనే వెలిగించవచ్చు. ఉదయం సమయంలో మనం పూజ చేసుకుంటాం కదా, ఆ సమయంలో మనం ఈ దీపారాధన అనేది చేసుకోవాలన్నమాట. ఇక ఈ వీర రాఘవ స్వామి గుడి ఎక్కడ ఉంది అంటే తిరువళ్ళూరు. ఈ ఊరు చెన్నై నుంచి అరక్కోణం వెళ్ళే దారిలో ఉందండి. పూర్వం తిరువళ్ళూరుకు వీక్షారణ్య క్షేత్రం అనే పేరు కూడా ఉండేదన్నమాట. స్వామివారు పూర్వం ఎవళ్ అంటే ఎక్కడ పవళించాలని అడుగగా ఇవళ్ అంటే ఎక్కడ పవళించమని సాలిహోత్రముని చెప్పిన ప్రాంతం కనుక ఈ క్షేత్రానికి ఇవ్వళ్ ఊర్ అని పేరు వచ్చిందండి. ఇవ్వళ్ ఊర్ వాడుకలో కాలక్రమంలో తిరువళ్ళూరు అనేది అయిపోయిందనమాట. అంత శక్తి మహిమాన్వితమైన ఈ ఊర్లో స్వామివారిని మనం నమస్కరించుకొని మనం ప్రార్థించినట్టయితే మన ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉంటారు. మీరు ఏమైనా ఆస్తులు పోగొట్టుకున్నా, లేదంటే ఎవరికైనా డబ్బులు ఇచ్చి మోసపోయినా అవి తిరిగి రావడం లేదనుకున్నా ఈ స్వామివారిని మనం పూజ చేసినట్టయితే తప్పకుండా స్వామివారు కరుణిస్తారండి. అయితే దీర్ఘకాలికంగా చాలా సంవత్సరాల నుంచి అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నవారు ఈ యొక్క స్వామివారిని ఈ చొల్లంగి అమావాస్యకి పూజ చేసుకొని నెక్స్ట్ చొల్లంగి అమావాస్యకి అక్కడికి వెళ్ళి దర్శించుకోండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుంది అని చెప్తున్నారండి మన పురాణ పండితులైతే. అంతటి శక్తివంతమైన బియ్య పిండి దీపారాధన తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవాల్సిందని నా మనవి. ఎందుకంటే మన పురాణాల్లో చెప్పిన కొన్ని విషయాలు మన జాతక దోషాలని, కర్మ ఫలితాలని కూడా నిర్మూల్యం చేస్తాయండి. అలా చేసే చిన్న చిన్న పరిహారాలు, చిన్న చిన్న పూజలు మనం చేసుకోవడం వల్ల మన కుటుంబం అంతా కూడా ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటుంది. అయితే ఈ చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య మనకి ఎప్పుడు వచ్చింది, ఏ సమయంలో మనం స్నానం చేయాలి, ఏ సమయంలో పూజ చేసుకోవాలి, అలాగే ఏ రోజు మనం ఈ పూజ చేసుకోవాలి, ఎలాంటి నియమాలు పాటించాలి, ప్రతిదీ కూడా నేను ఆల్రెడీ వీడియో అనేది షేర్ చేశానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడడానికైతే ప్రయత్నించండి. ఇక ఈ విధంగా మనం దీపారాధన చేశాం కదా, వెంటనే చాలామందికి వచ్చే సందేహం తర్వాత ఏం చేయాలి అని చెప్పి. ఇక ఈ విధంగా మనకి నెయ్యి కదండి వేసాము, నెయ్యి అనేది కరిగించి వేయకండి. నేను చూపించిన విధంగా గట్టిగా ఉన్న విధంగానే ముందు చూపించాను కదా, ఆ విధంగా వేసుకొని 2 పువ్వొత్తుల్ని ఒక వత్తిగా చేసి వేసుకోండి. ఆ కాడ ఒత్తుల్ని కాకుండా ఈ విధంగా గట్టిగా అయిపోయినాయి. దీన్ని మీ దగ్గరలో చీమలు, పక్షులు ఉంటే వాటికి అనేది వేసేయండి. మిగిలిన పిండిని నెయ్యి, పంచదార, యాలకుల పొడి వేసాం కదా, కొంచెం పాలు కలిపి చలిమిడిలా చేసుకొని మనం ఇంట్లో కుటుంబ సభ్యులందరూ కూడా స్వీకరించాలి. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం.